సుంకర పద్మశ్రీ గారు వైసీపీలో కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన గళాన్ని వినిపిస్తూ యాక్టివ్ పాలిటిక్స్ చేయడంలో కూడా ఆమె దిట్టని చెప్పాలి. ఈ మధ్యకాలంలో తరచుగా తెలుగుదేశం పార్టీ కానీ 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ మీద కూడా విమర్శలు చేయడంలో కూడా ఆమెకంటూ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైతే గళం వినిపిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వారందరూ కూడా చేర్చుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సుంకర పద్మశ్రీ గారిని ఆమెను గనక వైసీపీలో గనక తీసుకొచ్చినట్లయితే గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా మళ్ళీ వైసీపీ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే వల్లభనేని వంశీని అక్కడ ప్రజలు ఆశీర్వదించలేదు, చేదరించుకుంటున్నారు. అతని క్యారెక్టరైజేషన్ కూడా అక్కడ పోయింది. సో ఇప్పుడు మళ్ళీ గన్నవరంలో గతంలో 2014లో ఆమె అక్కడ కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆమె ఓడిపోయినప్పటికీ కూడా ఆమె ఫైర్ బ్రాండ్గా ఉంటూ మహిళా సమస్యల మీద అదేవిధంగా కొన్ని డిబేట్లలో కూడా యాక్టివ్గా మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితులు, ప్రభుత్వం నుంచి మహిళల మీద జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర సమస్యల మీద కూడా ఆమె గల్లమెత్తటం, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా అక్కడ ఉన్నటువంటి గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అందరూ కూడా యాక్టివ్గా కూడా ఆమె ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అధిష్టానం కూడా ఆమె మీద ఫోకస్ పెట్టి ఆమెతో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా ఆమెను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వంశీ అరెస్ట్ అయిన తర్వాత గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న వైసీపీకి కొంత అండ కావాలి, కొంత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు కనుక ఎదుర్కొంటే వారందరినీ ఒక చోటకు చేర్చి ఆ క్యాడర్కి అండగా ఉండాలి. అక్కడ ఒక మాస్ వాయిస్ వినిపించాలి గన్నవరం కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. రాబోయే రోజుల్లో అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ వైసీపీ ఎక్కువగా చేయాలంటే అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి. వల్లభనేని వంశీని మించినటువంటి లీడర్ సుంకర పద్మశ్రీగా వైసీపీలో కూడా రాబోయే రోజుల్లో ఆమెకు ఒక మంచి ఉన్నత స్థాయి కల్పించి ఆమె ఆ సేవలు కూడా వైసీపీ పొందేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో కూడా టచ్లోకి వెళ్ళింది. మరి కొన్ని రోజులు కూడా ఆమెతో మాట్లాడి ఉగాది కల్లా కూడా వైసీపీని యాక్టివ్గా చేసి గన్నవరం కాన్స్టిట్యున్సీలో కొత్త ఇన్ఛార్జి నియమించేందుకు కూడా చర్యలు వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో వైసీపీ అధిష్టానం నుంచి ఆమెకు పిలుపు రావటం, అదేవిధంగా వారితో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్ అందరితో కూడా ఆమెతో మాట్లాడించి ఆమెను యాక్టివ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో గన్నవరంలో భారీ మార్పులు జరగనున్నాయని కూడా మనం తెలియజేసుకోవాలి.